అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ గొర్రెల మంద అసెంబ్లీలో నారా లోకేష్ గారు ఏం చెప్పారో ఒక్కసారి వినండి. 48 రోజుల్లో 12 స్టెప్స్ ప్రజాప్రభుత్వం చేసింది. మొదటిది టెట్ నోటిఫికేషన్, టెట్ నిర్వహిస్తాం. దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ వైస్ అది అమలు చేస్తాం. దాని తర్వాత వెబ్ బేస్డ్ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొస్తాం. క్వశ్చన్ పేపర్ సెట్టింగ్, దాని తర్వాత టీసీఎస్ అయాన్ వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ డిఎస్సిలో నిర్వహించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్షుడు. పకడ్బందీగా నిర్వహించాం. ఫ్రెండ్స్, మీరు విన్నారు కదా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రికార్డు స్థాయిలో 148 రోజుల్లో ఎలాంటి లీకేజీలకి తావు లేకుండా టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు చాలా ట్రాన్స్పరెంట్ గా ఎలా నిర్వహించారు. అలాగే దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్లు ఎలా అమలు చేశారు, ఎన్క్రిప్టెడ్ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా పరీక్షల్ని ఏ రకంగా నిర్వహించారు, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పక్కాగా జరిపి నియామకాల్ని ఎలా జరిపారో నారా లోకేష్ గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా పిన్ టు పిన్ డీటెయిల్డ్ గా చెప్పారు. ఈ రోజు వేల మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నారా లోకేష్ గారిదైతే గతంలో మీకు గుర్తుంది కదా, ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర లైన్లు సర్దడానికి నుంచోబెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. టీచర్ని ఏకంగా వైన్ షాపుల ముందర పెడతాం జరిగింది అధ్యక్ష. టీచర్ ఇది మీడియాలో వచ్చింది, నేషనల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్ని నేను ఈరోజు గౌరవ సభ్యులందరికీ చూపిస్తున్నాను. పైగా ఇదే 2025 డిఎస్సిని అడ్డుకోవడానికి తమ పార్టీ నాయకుల చేత కోర్టుల్లో 141 కేసులు వేయించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఈడ 16,000 ఉద్యోగాలకు దీనికి రకరకాలుగా దాన్ని తిప్పి ఇంత కాంట్రవర్షియల్ చేసి అమ్ముకునే కార్యక్రమం దాకా తీసుకుపోవడం అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దాన్ని నడిపించిన తీరు. అయ్యా జగన్ గారు, ఉద్యోగాలు అమ్ముకున్నారు అని మాట్లాడుతున్నారు కదా, మీకు నిజంగా నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే ఆధారాలు చూపించండి. ఊరికే పారిపోయి ఏవో ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద, లోకేష్ గారి మీద బురద జల్లడం కాదు. అసెంబ్లీ ఇంకా 3 రోజులు ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే శంషేర్ల అసెంబ్లీకి రండి అని చెప్పి నారా లోకేష్ గారు సవాల్ విసురుతున్నారు. 4వ ఛాలెంజ్, టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్ కి నేను రెడీ. ఐఎమ్ రెడీ ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్ ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. వాళ్ళ ఫేస్బుక్ లో పెడతారు అధ్యక్ష, ఎక్స్ లో పెడతారు, డిబేట్ నుంచి మేము పారిపోయాం. డిబేట్ చేస్తున్నారు రా. ఆ సవాల్ స్వీకరించి మీ దగ్గరున్న ఆధారాలతో సహా వచ్చి ప్రభుత్వాన్ని, లోకేష్ గారిని నిలదీయండి, అప్పుడు చూద్దాం.